హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు స్టోరీ బుక్. నేను ఈరోజు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? మరి కథ పేరు రాజుగారి కోతి. కథ ప్రారంభిద్దామా? మరి అనగనగా ఒక రాజుగారు ఉండేవారట. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. మరి ఆ కోతి అయితే చాలా మూర్ఖుడట. కానీ ఆ రాజుకేమో ఆ కోతి అంటే చాలా ఇష్టమట. ఎలా అంటే ఆ కోతికి రాజుగారి గదిలోకి కూడా వచ్చిపోయే అంత స్వేచ్ఛ అట. మరి ఒక రోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తూ ఉండేదట. ఇంతలో ఆ రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలిందట. ఆ కోతి ఆ ఈగను తోలడానికి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఎన్నిసార్లు తోలినా అన్నిసార్లు ఆ ఈగ కొంచెం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి ఆ రాజుగారి మీదే వాలుతుందట. మన రాజుకి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా, ఏం చెయ్యాలి అని కోతి చాలా ఆలోచించిందట. అప్పుడు ఆ కోతికి ఒక ఐడియా వచ్చిందట. అప్పుడు ఆ కోతి రాజుగారి రూములో ఉన్న ఒక కత్తి తీసుకొని వచ్చి రాజుగారి దగ్గర వచ్చి కూర్చుందట. మళ్ళీ కొంతసేపు తర్వాత ఆ ఈగ రాజుగారి ముక్కు మీద వచ్చి వాలిందట. అప్పుడు అక్కడే ఉన్న ఆ కోతి ఈ ఈగను చూసి రాజుగారి ముక్కు మీద దాడి చేసింది. ఆ ఈగ ఏమో తుర్రుమని ఎగిరిపోయిందట. కానీ చివరికి రాజుగారి ముక్కుకు మాత్రం పెద్ద గాయమయ్యి రక్తం కారుతుందట. మరి పాపం ఆ కోతి మన రాజుగారికి మంచి చేద్దామనుకొని పాపం ఆ రాజుగారికే గాయం చేసింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, అందుకే తెలియని వాళ్ళకి, మూర్ఖులకి చనువు మంచిది కాదు అని పెద్దలు చెబుతారు. మరి మీరు ఏమంటారు ఫ్రెండ్స్? నిజమేనా? మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేసి మరి నా కథ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక కథతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపు మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.